నమస్తే, నా పేరు డాక్టర్ వెంకట కృష్ణ, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ రెనోవా సెంచరీ హాస్పిటల్. ఈరోజు డయాబెటీస్ గురించి మనం మాట్లాడుకుందాం. अस्सलाम वालेकुम, मेरा नाम डॉक्टर ख्वाजा अहमद खान इम्तियाज़ है। मैं कंसल्टेंट फिजिशियन हूँ, इंटरनल मेडिसिन डिपार्टमेंट, रेनोवा हॉस्पिटल, रोड नंबर 12। आज हम लोग शुगर के बारे में, उसके कॉम्प्लिकेशंस के बारे में बात करेंगे, लाइफस्टाइल एंड मैनेजमेंट। నమస్కారం, నా పేరు డాక్టర్ శ్రద్ధా సంఘాని. నేను రెనోవా సెంచరీ హాస్పిటల్లో కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్గా పనిచేస్తున్నాను. నేను ప్రైమరీగా డయాబెటీస్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అండ్ ఉమెన్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ విత్ డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీకి ఫోకస్ చేస్తూ మాట్లాడతాను. నమస్తే అండి, నా పేరు డాక్టర్ కృష్ణ ప్రభాకర్. నేను రెనోవా సెంచరీ హాస్పిటల్లో డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్లో పనిచేస్తున్నాను. ఈరోజు మనము డయాబెటీస్ గురించి, దాని కాంప్లికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఎస్ కృష్ణ గారు, అసలు డయాబెటీస్ ఎందుకు వస్తుంది, ఎంత ఇంపార్టెన్స్ ఇది, ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతుంది డయాబెటీస్ మనల్ని? సార్, సాధారణంగా డయాబెటీస్ అనేది మెయిన్గా బాడీలో మనకి ఇన్సులిన్ యొక్క ప్రొడక్షన్ తగ్గడం వల్ల లేదా ఇన్సులిన్ ఒక యాక్షన్ తగ్గడం వల్ల జరుగుతుంది. మన బాడీలో తీసుకునే ఎనర్జీ ఏదైతే ఉంటుందో, కార్బోహైడ్రేట్స్ అంటాం, దానికి ఇన్సులిన్ రిక్వైర్మెంట్ అండ్ ఇన్సులిన్ ప్రొడక్షన్ కి మిస్ మ్యాచ్ కనుక ఉంటే అప్పుడు డయాబెటీస్ అనేది డెవలప్ అవుతుంది. సో ఈ డయాబెటీస్ మనం తొందరగా ఐడెంటిఫై చేయలేకపోవడం వల్ల, దాన్ని లాంగ్ టర్మ్ గా సరిగా మేనేజ్ చేయకపోవడం వల్ల రకరకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కృష్ణ గారు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఈ మధ్య బాగా వింటాం, దాని గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు? సార్, సింపుల్గా చెప్పాలి అంటే కనుక ఒక ఇన్సులిన్ మాలిక్యూల్ మనకి ఇంత అమౌంట్ షుగర్ని తగ్గించాలి, అది నార్మల్గా అందరిలో ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఇన్సులిన్ మాలిక్యూల్ మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్సులిన్ మాలిక్యూల్ ఒక 50 గ్రామ్స్ షుగర్ తగ్గించాలనుకోండి, అది అలా చేయలేకపోవడానికి రకరకాల కారణాలు ఉంటాయి. బరువు ఎక్కువ ఉండటం, లేదా బాడీలో ఇన్సులిన్ యొక్క యాక్షన్ లో ఏమైనా సమస్యలు ఉండటం, ఇటువంటివి ఉంటే కనుక దాన్ని మనం సింపుల్ గా చెప్పాలంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటాం. इम्तियाज जी, ये टाइप 1 टाइप 2 ये इतने सारे डायबिटीज क्या है और कैसा क्लासिफाई कर रहे हैं इसको हम? ये टाइप 1 टाइप 2 डायबिटीज ऐसा है कि टाइप 1 डायबिटीज जैसा बोलते हैं कि पैदाइशी जैसा इंसुलिन जो बॉडी में डेवलप होता है वो नहीं बनता है, तो वो टाइप 1 डायबिटीज बोलते हैं। टाइप 2 डायबिटीज जैसा होता है मोस्टली लाइक डायबिटीज जेनेटिक ही रहता है, जैसा लाइफस्टाइल मैनेजमेंट के हिसाब से लोग खाने को ज़्यादा प्रेफर करते हैं इलाज से ज़्यादा, तो वो वजह से जो डेवलप होता है। आजकल की लाइफस्टाइल है जी, तो लाइफस्टाइल स्ट्रेस गोइंग पीपल है, उसकी वजह से भी इंसुलिन डेवलप होता है, उसको टाइप 2 कहते हैं। तो यही डिफरेंस है, ज़्यादा नहीं है डिफरेंस, लेकिन मैनेजमेंट में बहुत ज़्यादा डिफरेंस होता है, जैसे टाइप 1 और टाइप 2 में। థ్యాంక్ యూ. సో లైఫ్ స్టైల్ ఇస్ ద ప్రైమరీ కాజ్. लाइफस्टाइल इज द प्राइमरी कॉज. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు చాలా మంది పేషెంట్స్ అడుగుతారు నన్ను, షుగర్ తింటేనే డయాబెటీస్ వస్తుందా? నాకు తెలిసి ఒక $1 మిలియన్ క్వశ్చన్ లాగా తయారైంది బయట. ఇది మీరేమంటారు దీనికి? యాక్చువల్లీ నాట్ ఓన్లీ షుగర్, ఏదైనా ప్రోడక్ట్స్తో మన కార్బోహైడ్రేట్ ఇంటేక్ పెరిగిపోతే, దట్ కుడ్ బి ప్రిజర్వ్డ్ ఫుడ్స్, లాట్ ఆఫ్ హై కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్, అంటే మనం హై గ్లైసెమిక్ ఇంటెక్స్ ఫుడ్స్ అని అంటాము. అన్నిటితో, నాట్ ఓన్లీ షుగర్ బట్ అవి అన్నిటితో మనకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. బట్ అలాంగ్ విత్ దట్ మనకి ఎక్సర్సైజ్ చేయలేకపోవడం వల్ల ద రెసిస్టెన్స్ పారామీటర్ ఆఫ్ డయాబెటీస్ అని ఇంకా ఎక్కువ అయిపోతుంది బికాస్ ఆఫ్ ది ఇంక్రీజింగ్ ఒబెసిటీ. సో నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ షుగర్స్ బట్ ఎనీథింగ్ విచ్ ఈస్ ఇంక్రీజింగ్ ద కార్బోహైడ్రేట్ ఇంటేక్, దాంతో పాటు నాట్ యూటిలైజింగ్ ఇట్ ప్రాపర్లీ విల్ ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ హ్యావింగ్ డయాబెటీస్. థ్యాంక్ యూ. సో నాట్ ఓన్లీ షుగర్స్ బట్ తక్కువ యాక్టివిటీ, ఎక్కువ లావు ఉండడము అండ్ అలా అని చెప్పి ఎక్కువ తినడం కూడా కరెక్ట్ కాదు. ఇవన్నీ డయాబెటీస్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మాట్లాడేది మనము షుగర్ ఇంటేక్, కార్బోహైడ్రేట్ ఇంటేక్, అది కాకుండా ఇస్ దేర్ ఎనీ అదర్ రీజన్ విచ్ కెన్ లీడ్ టు డయాబెటీస్, అంటే ఎనీ అదర్ ఫ్యాక్టర్స్ విచ్ లీడ్ టు ది ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ డయాబెటీస్ ఇన్ డిఫరెంట్ పీపుల్? సార్, జెనెటిక్ కారణాలు కూడా ఉంటాయి మేడం. అంటే ఫ్యామిలీలో కొంతమందికి డయాబెటీస్ డెవలప్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది, దానివల్ల కూడా చాలా మందికి రిస్క్ ఉంటుంది. ఏముందమ్మా, ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు స్ట్రెస్ గురించి. ఇది ఒక పెద్ద ఫ్యాక్టర్ అయింది. ఎలా అయితే ఇంటర్వ్యూకి స్ట్రెస్ పడుతున్నామో అలానే జనరల్ స్ట్రెస్ కూడా షుగర్ పెంచే అవకాశం ఉంటుంది. దేర్ ఆర్ లాట్ ఆఫ్ మెకానిజమ్స్, ఈ స్ట్రెస్ వల్ల షుగర్ పెరిగే అవకాశం ఉంటుంది. इम्तियाज भाई, आप कुछ लाइट दे दीजिए इस पे। एज ए हैदराबादी जैसा मैं बोलना चाह रहा हूँ, जैसा आप लोग स्ट्रेस बोल रहे हैं, आप लोग लाइफस्टाइल बोल रहे हैं, हैदराबाद में खाने की शौक इतना है तो वो सब चीज करेंगे लेकिन खाना नहीं रोकेंगे। सही बोले आप। तो दावत रहेगी, खाना है अपने। हैदराबाद में सब में गलत चीज, जो खराब चीज चल रही है, होटलिंग ज्यादा हो गई है, फास्ट फूड इंटेक ज्यादा हो गया है। That is one of the cause of increasing trend of insulin, that diabetes. शुगर इतना ज्यादा बढ़ जा रहा है, लोग अपनी सेहत का ख्याल नहीं रख रहे हैं. It's like a population who take care of their own selves, regular walking करते हैं, टाइम पे सोते हैं, टाइम पे काम करते हैं, but there is a segment of people who doesn't care about their health.
देखेंगे भाई हुए वक्त क्या होता है, देखेंगे क्या करने का है, देखेंगे। आप है ना, आप डॉक्टर के क्या वास्ते बने, आप है ना, आप देखिए आप। आई थिंक इसके और साथ में जब देर इज अ फाइट बिटवीन द बायोलॉजिकल क्लॉक एंड द जो डे एंड नाइट टाइम का क्लॉक होता है, उससे सर्केडियन रिदम काफी डिस्टर्ब होता है, जिससे देर आर लॉट ऑफ हार्मोनल इम्बैलेंसेस विच कैन ऑल्सो लीड टू एन इंक्रीज स्ट्रेस लेवल्स एंड दैट अफेक्ट्स वुमेन मोर देन मेन, बट इवन मेन ओवरऑल इफेक्ट होता है। द करेक्ट टाइम ऑफ ईटिंग, करेक्ट टाइम ऑफ स्लीपिंग इज नॉट बीइंग फॉलोड because we are thinking that being busy, we are waking up late and we are working Absolutely, late. absolutely. And once hum log when we are waking up late night and we are eating something, we are snacking, ivanni kuda karanale ante the more busy we are getting and more or less focused we are becoming on our health, and we are more towards competitive attitude. Madam annattu stress hormone levels. Yes, Once stress increases, body will presume that you are needing energy, so it will produce stress hormones like cortisol. దాని వల్ల షుగర్స్ కూడా పెరుగుతాయి. Yes, అండ్ షార్ట్ టర్మ్ మేబీ ఇట్ ఈస్ అ గుడ్ సర్వైవల్ మెకానిజం, బట్ లాంగ్ టర్మ్ లో అదే జరగడం వల్ల ఏం జరుగుతుందంటే దట్ ఈస్ లీడింగ్ టు డయాబెటీస్ ఇన్ యంగర్ ఏజ్ అండ్ ప్రాబ్లీ మోర్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్. यंगर एज का ऐसा है कृष्णा सर, like it's like we are talking about the younger age. Yes. It's like you're telling like you're getting busy, but you need to take time off for yourself also. अब जैसा आप वो बोल रहे हैं, बता रहे हैं, जैसा मैं जैसा बोलता हूँ, लेकिन आई वाज बोर्न एंड ब्रॉट अप इन हैदराबाद, तो जैसा खाने की आदत तो हैदराबादियों को शुरू से है, लेकिन अब नई यंगस्टर्स को जो ज़्यादा क्रेविंग है, तो आप फास्ट फूड जॉइंट्स देखो या रेस्टोरेंट्स देखो, इट हैज़ इंक्रीज्ड अ लॉट एंड दे आर लाइक, जैसा मैं बोला, एक सेगमेंट है जो अपने आप को बिजी भी रखता है, बट दे फोकस ऑन देयर हेल्थ। बट एक सेगमेंट ऐसा है कि यार देखेंगे, लाइफ जीने के लिए आए हैं, जिएंगे जब तक है, तो वो भी चीज़ है। అబ్సల్యూట్లీ. సో సింపుల్గా చెప్పాలి అంటే ఇది ఒక లైఫ్ స్టైల్ డిజీజ్. అంటే ఎక్కడి నుంచో రాలేదు, మనం చేసే దాంతో, మనం ఉండే విధానంలో, మనం తినే విధానంతో వచ్చే ప్రాబ్లం ఇది. సో అక్కడ జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా దీన్ని మనం నివారించవచ్చు, ఆపవచ్చు కూడా. जैसा आजकल बता रहे हैं कि जैसा यंग लोगों में ज़्यादा डायबिटीज़ है, व्हाट इज़ द रीज़न? थोड़ा बहुत जेनेटिक प्रीडिस्पोजिशन होता है, जैसे पेरेंट्स में डायबिटीज़ होना या फैमिली एंसेस्ट्रली डायबिटीज़ होना, बट उसके साथ द यंग ऑनसेट, जो बच्चों में अभी अपन नॉर्मली अपन बच्चों में टाइप 1 देखते थे पहले, इफ़ यू टॉकिंग अबाउट 10-15 ईयर्स बैक, मतलब इफ़ इट इज़ किड्स लेस दैन 20 ईयर्स, वी यूज टू प्रिज्यूम दैट इट इज़ ये भाई टाइप 1 ही होगा। बट आजकल जो बच्चों में भी लाइफस्टाइल इनकलकेट किया जाता है छोटेपन से, उसमें लेट नाइट स्लीपिंग, लेट नाइट स्नैकिंग, फास्ट फूड ईटिंग, उससे बच्चों में ओबेसिटी बढ़ गया है। बिकॉज ओबेसिटी बढ़ गया है, उसी वजह से टाइप 2 डायबिटीज का इंसिडेंस और प्रेवलेंस भी बच्चों में बढ़ता जा रहा है। हाँ मैम, लाइक ओनली डायबिटीज़ इज नॉट द नॉट द सोल प्रॉब्लम, इवन ओबेसिटी। जैसा हम लोग पहले देखते थे, जैसा एज जैसा बोलते थे कि बीमारी होती है, तो जैसा 50 साल के बाद, 60 साल के बाद, लेकिन लाइक आफ्टर कोविड और जस्ट बिफोर कोविड ऑल्सो, जैसा आपने बताया फास्ट फूड है, तो इवन अ 21-year-old guy is getting a heart attack. बिकॉज उसके जो प्री रिस्क फैक्टर्स है, जैसे ओबेसिटी इज वन रिस्क फैक्टर फॉर एक्यूट स्ट्रोक और एक्यूट हार्ट अटैक, देयर इज डायबिटीज, जिसकी वजह से बॉडी में जो ऑक्सीडेटिव स्ट्रेस होता है वो जल्दी बढ़ जाता है। इन आवर प्रीवियस जनरेशंस वो स्ट्रेस बढ़ता था, बट आफ्टर सर्टेन एज, बट बिकॉज ऑफ द बैड लाइफस्टाइल in this generation or maybe the generation last generation. जैसा सॉरी टू इंटरप्ट, बोलना चाह रहा हूँ, जैसा पहले बच्चे अम्मा बाबा से डरते थे, आजकल नहीं डरते। बिल्कुल नहीं डरते, आजकल के बच्चे डराते हैं। सही, डेफिनेटली सर, जैसे आपने बताया एंड मैम राइटली यू हैव पॉइंटेड आउट, there is a generational shift कि now we are seeing people with diabetes at a younger age, like 25 years, 20 years also we are seeing diabetes, and sir ne bhi rightly pointed out ki complications also are coming at a very younger age, and we are quite worried. Even recent studies like ICMR study, all this is pointing out that diabetes valla vachche complications kuda they are coming up early even in younger people. So we cannot assume that young age diabetics are always type 1, and probably complications kuda being aware and being vigilant to pick up those early is good strategy. సింప్లీ పుట్, ఇది వరకు లాగా డయాబెటీస్ పెద్దవాళ్ళకే వస్తుందనే కారణం అట్లా ఏమీ లేదండి. ఇప్పుడు ఏ వయసు వాళ్ళకైనా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. మనం ఆ పర్టికులర్ జాగ్రత్తలు తీసుకోకపోయినా, లేదు లైఫ్ స్టైల్ చేంజెస్ మనం మార్చుకోలేకపోయినా ఈ పర్టికులర్ వ్యాధికి గురవడం ఖచ్చితంగా ఉంటుంది, అండ్ ఆ కాంప్లికేషన్స్ని మనము ఫేస్ చేయాల్సి వస్తుంది.
సార్ సాధారణంగా మనం ఇప్పుడు లావుగా ఉన్న వాళ్ళు వీళ్ళకే ఎక్కువగా డయాబెటీస్ వస్తుంది అన్నట్టుగా బహుశా ఇంప్రెషన్ ఉంటుంది జనరల్ పబ్లిక్లో. కానీ మనం చూసేది రియల్ లైఫ్లో మేడం, సార్ మీరు కూడా ప్రాక్టీస్లో కొంచెం నార్మల్ వెయిట్ ఉన్న వాళ్ళు లేదా బక్కగా ఉన్న వాళ్ళకి కూడా, సన్నగా ఉన్న వాళ్ళకి కూడా డయాబెటీస్ ఉంటుంది. దాని గురించి మీరేమంటారు? సి డయాబెటీస్ రావడానికి ఇదివరకు మనం అందరం డిస్కస్ చేసుకున్నాము, మాట్లాడుకున్నాము. ఒకటి, ఖచ్చితంగా మేడం చెప్పినట్లు జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉండాలి. Yes. రెండు, మనం ఏం తింటున్నాము, ఎంత తింటున్నాము అనేది ఫ్యాక్ట్ కూడా కన్సిడరేషన్లోకి వస్తుంది. ఖచ్చితంగా లా ఉన్న వాళ్ళల్లో ఇది ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ అది ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు సన్నగా ఉన్న, నార్మల్ వెయిట్ ఉన్నా, లేదు కొద్దిగా అంటే కొంచెం బరువుగా ఉన్నా వీళ్ళకి రాదు అని చెప్పి ఏమీ లేదండి అక్కడ. ఇట్ ఈస్ ఎ ప్రిడిస్పోజిషన్ కండిషన్ కాబట్టి weight is only a risk factor for diabetes. It is not a causative factor for diabetes. సో సన్నగా ఉన్న వాళ్ళకి కూడా డయాబెటీస్ రావచ్చు. ఏంటంటే వాళ్ళ మేనేజ్మెంట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళ డైట్ అప్రోచ్ వేరే ఉంటుంది, వాళ్ళ మెడిసిన్ అప్రోచ్ వేరే ఉంటుంది. సో వెయిట్ ఒక్కటి చూసుకొని మనము వీళ్ళకి షుగర్ వస్తుందా, వీళ్ళకి షుగర్ రాదా ఫ్యూచర్లో అని చెప్పడము కొంచెం కష్టమైన పని. బట్ డెఫినెట్లీ ఎక్కువ బరువు ఉన్న వాళ్ళలో, అంటే ఒబేసిటీలో ఉన్న వాళ్ళలో అయితే వచ్చే అవకాశం వెన్ కంపేర్ టు नॉर्मल वेट पर्सन, यस వాళ్ళల్లో వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. सर का बोलना वही है कि जिसका वेट गेन होता है, लाइक लेस ऑफ एक्सरसाइज, लाइक सेडेंटरी लाइफस्टाइल, तो उनको दे आर मोर प्रोन टुवर्ड्स डायबिटीज. बट इट इज नॉट लाइक दैट कि भाई दुबले पतले आदमी को शुगर नहीं होती है. एक्चुअली कॉन्ट्ररी टू दैट, एक सिम्टम होता है जो काफ़ी टाइम से अगर शुगर कंट्रोल में नहीं होता है, इज अनएक्सप्लेन्ड वेट लॉस Weight loss. इन अनकंट्रोल्ड, हाईली अनकंट्रोल्ड डायबिटिक्स, विच इज़ अगेन मोस्टली इंसुलिन डिपेंडेंट. इसीलिए जैसे सर बोल रहे थे कि इन लोगों में ट्रीटमेंट का पैटर्न थोड़ा अलग होता है, right. इन अ वे दैट वी नीड टू गिव देम अर्ली स्टार्टिंग ऑफ इंसुलिन, वेर इन जो उनका वेट, बिकॉज इंसुलिन वेट गेन करता है थोड़ी हद तक, सो वो हिसाब से भी उनके ओवरऑल बॉडी स्ट्रक्चर में बेनिफिट होता है. दैट इज द मेन कंप्लेन ना. द पेशेंट बताता है आपको आके, एज जनरल प्रैक्टिस एवरीवन इज प्रैक्टिसिंग, कि डॉक्टर साहब मेरा वेट सडन ड्रॉप हो रहा है. मेरा वेट था 65, कम होके 40-45 पे आ गया. मतलब मैं खाना भी ज़्यादा नहीं खा रहा हूँ, लेकिन समझ में नहीं आ रहा क्या हो रहा. तो दैट इज वन ऑफ द साइन एंड सिम्टम ऑफ डायबिटीज. करेक्ट. कृष्णा सर, एक क्वेश्चन है. हाँ हम हर जगह के लोग, हर जगह के पेशेंट देखते हैं, जी. बट थोड़े दिन से ये दिख रहा है कि साउथ इंडियन लोगों में शुगर ज्यादा है. अरे बाप रे, हमको टारगेट कर रहे हैं. सॉरी. यस, ये बहुत, अरे दिस इज अ वेरी गुड क्वेश्चन. सी द थिंग ओवर हियर इज हमारा स्टेपल फूड, हमारा प्राइमरी खाना का सोर्स राइस है. एंड दैट टू वाइट राइस. मेरे ख्याल से 2 पॉलिश्ड 3 पॉलिश, जितना पॉलिश उतना बहुत खास बात है उसका, और बहुत टेस्टी भी रहता है, वो अलग चीज़ है. बट द प्रॉब्लम हियर इज पॉलिश्ड राइस इज मोर कॉजेटिव फैक्टर. अगेन आप पूछ सकते हैं, अरे इससे पहले हमारा पेरेंट्स, उसके पेरेंट्स तो राइस ही खाए थे, उन लोग ठीक था ना बोल के. ये क्वांटिटी के ऊपर डिपेंड करता है. अभी आप सोचो कि पूरा प्लेट में वाइट राइस का पोर्शन ज़्यादा, करी इतना, चटनी इतना, सांभर इतना, वो ज़रूर प्रॉब्लम करेगा. और हमारा साउथ इंडियन मील्स में तो आप देखे, होटल गए तो चावल का बहुत बड़ा माउंटेन रहता, छोटे छोटे पत्थर जैसा करीज रहता बाजू. आप एक चीज बोले उसमें कि जैसा खाने में हमारे जैसा एंसेस्टर्स थे वो भी चावल खाते थे, लेकिन उसमें एक चीज अच्छी थी कि वो काम करते थे. एग्जैक्टली. दे यूज्ड टू वॉक, दे यूज्ड टू साइकिल. यस. वो चीज उनमें अच्छी थी, वो मेहनत करते थे, तो दे विल बी लाइक कंज्यूमिंग व्हाट दे हैड. करेक्ट. तो वैसा हिसाब था. सो जितना खाए उतना एक्सपेंडिचर हो रहा है, सो दैट इज बैलेंस्ड. अब यहाँ पे खाना तो ठीक चल रहा है. जैसा एक एग्जाम्पल के तौर पे आप छोटे थे, मैं छोटा था, हैदराबाद में ही बड़े हुए, तो हैदराबाद में क्या करते थे छोटे रहने, बोले तो गली में क्रिकेट खेलते थे, गली में लिंगोचा खेलते थे, साइकिलिंग करते थे, पतंग पिलाते थे. आज क्या कर रहे बोले तो वीडियो गेम खेल रहे. हम क्या कर रहे बोले तो रात में नेटफ्लिक्स देख रहे, हम प्राइम वीडियो देख रहे. तो सबका हिसाब वही हो गया, बच्चे से लेके बड़े तक का सेडेंटरी लाइफस्टाइल ज्यादा हो गया. यस మేడం, ఇంకేమైనా పాయింట్స్ దీని మీద, ఈ సౌత్ ఇండియన్ ఫోకస్ మీద? బేసికలీ కొంచెం బాడీ హ్యాబిటస్ పైన కూడా పోతుంది. ఇన్ ద సౌత్ ఇండియన్ పాపులేషన్, నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ ఫర్ దట్ మ్యాటర్,
abdominal obesity tendency ఎక్కువ ఉంది compared to the North Indian population. So దానివల్ల that itself is a factor in something called as metabolic syndrome. So any circumference more than 90 centimeters in men and more than 80 centimeters in women is considered abdominal obesity, which is an independent risk factor again for diabetes. That is why the body habitus of South Indians with the food that you correctly said, the food habit of eating this much of rice and this much of curries and dahi and all should be changed, which prevents the abdominal obesity. సో నాకు ఈ క్వశ్చన్ చాలాసార్లు అడుగుతారు, అంటే అన్నం మానేయాలా, ఇప్పుడు మాకు డయాబెటీస్ వచ్చిందని అంటే అన్నం మానేయాలా, మేము ఏమేం తింటాం మరి. సో అయితే అన్నం మానే అవసరం లేదు, మీరు అన్నం ఇంత తీసుకోండి కానీ కూరలు పప్పులు ఇవి అన్నీ ఎక్కువ తీసుకుంటే ఇట్ విల్ బ్యాలెన్స్ ఇట్ అవుట్. సో యూ డోంట్ నీడ్ టు చేంజ్ యువర్ meal planning. You can eat the same meal but just quantity has to differ. Quantity and the thing, Portion size. the portion of carbohydrate. Yes. Carbohydrate has to be cut down. Yeah. yes, correct. సరే, సౌత్ ఇండియన్స్ రైస్ వి అండర్స్టూడ్ ద లాజిక్. దెన్ హౌ అబౌట్ జాగ్రీ? అరే జాగ్రీ కాఫీ ఈజ్ బికమింగ్ వెరీ ఫేమస్. ఎక్కడ పోయినా హైవేస్ వెళ్తుంటే జాగ్రీ కాఫీ ఫేమస్, బ్లాక్ జాగ్రీ కాఫీ అని. అండ్ హనీ, పీపుల్ యూస్ హనీ ఫర్ వేరియస్ రీజన్స్. సార్ నేను వెయిట్ లాస్కి హనీ లైమ్ వాటర్ కలుపుకొని తాగుతున్నాను, హనీ ఈజ్ గుడ్ ఫర్ ద స్కిన్, హనీ ఈజ్ గుడ్ ఫర్ దిస్ అని చెప్తున్నారు. బట్ వాట్ ఇఫ్ దీస్ ఆర్ ద కాజిటివ్ ఫ్యాక్టర్స్? ఇవేం చేయగలుగుతాయి? కృష్ణ గారు మీరు చెప్పండి. డెఫినెట్గా సార్, కామన్గా మనం అనుకునేది ఏంటంటే జాగరీ ఈజ్ గుడ్, బెల్లం ఈజ్ గుడ్ అండ్ హనీ ఈజ్ గుడ్, ఇట్స్ అ గుడ్ ఆల్టర్నేటివ్. షుగర్ ఆర్ డయాబెటీస్ అనగానే ఫస్ట్ థింగ్ దే థింక్ ఆఫ్ మేడం అన్నట్టుగా రైస్ మానేయాలి అన్నట్టే. నెక్స్ట్ ఇమీడియట్లీ వాట్ కమ్స్ అప్ ఇస్ the alternatives to sugar, because people cannot drink coffee or tea without these things. But we have to understand, mana badyata entante, we have to explain these have got equal amount of sugar and calories like normal refined sugar. మనం వాడే నార్మల్ రిఫైన్డ్ షుగర్ ఎట్లాగో బెల్లం వాడినా హనీ వాడినా కూడా దే విల్ గెట్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్, ఇన్ఫాక్ట్ మోర్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఇట్ మోర్. సో దీస్ ఆర్ నాట్ సేఫర్ ఆల్టర్నేటివ్స్. వాట్ ఆర్ సేఫ్ మేబీ షుగర్ ఫ్రీ, ఇట్లాంటి చాలా సబ్స్టెన్సెస్ ఉంటాయి విచ్ ఆర్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్. ఇఫ్ సంబడీ ఈస్ నాట్ ఏబుల్ టు డ్రింక్ దేర్ బెవరేజెస్ కాఫీ టీ వితౌట్ దెమ్ బీయింగ్ స్వీట్, ఇవి కన్సిడర్ చేయొచ్చు. బట్ హనీ అండ్ బెల్లం మాత్రం కాదు. సో कॉमन क्वेश्चन रहता प्रैक्टिस में कि शक्कर नहीं यूज करे तो गुड़ यूज कर सकते क्या? अरे भाई, तो गुड़ इज द प्यूरेस्ट फॉर्म ऑफ शुगर. उससे ही तो शुगर आता है ना, गुड़ से ही शुगर आता है. तो शुगर आता है. సో కెన్ ఐ ఇప్పుడు నేను సింపుల్గా చెప్పచ్చా, ఇప్పుడు ఏదైనా నోటికి తీపిగా తగులుతుంది, ఎనీథింగ్ విచ్ స్టే స్వీట్ టు ద టంగ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ అ డయాబెటిక్ పేషెంట్. కెన్ ఐ జస్ట్ say it as a general statement? That can be said as a blanket statement laga. Also including the fruits which are very sweet. Coming to custard apple hai, mango hai, and grapes, chiku, these are considered sweet fruits. So the basic way of understanding is when you're putting something in your mouth और वो बहुत मीठा लग रहा है तो वो नहीं खाना है. नहीं, वो भी है, लेकिन जैसा आप बोल रहे जैसा नहीं खाना है, लेकिन एक कॉमन क्वेश्चन है प्रैक्टिस में, हैदराबाद में है. अब जैसा समर में आपको मैंगोज मिलेंगे तो बोलेंगे तो 2 पीस तो खा सकते ना डॉक्टर साहब. पोषण कंट्रोल में अगर आप खा सकते हैं तो आप रोकते हैं क्या? कोई रोकने वाला नहीं है. तो 2 पीस आई कैन यू टेल मी कभी भी 2 पीस में कुछ रुकता है? तो वही तो मैं लाइक आई स्टे इन एंड प्रैक्टिस इन ओल्ड सिटी, तो मैं वही पूछता हूँ, मतलब 2 पीस कितने वक्त? हाँ, माय क्वेश्चन विल बी 2 पीस कितने वक्त? नहीं, 2 पीसेस 2 बाइट्स या 2 सीताफल would be my question to them. So एंड वो भी और एक चीज, सॉरी टू इंटरप्ट यू, और एक कॉमन क्वेश्चन आंसर है उसका. तो अरे भाई शुगर है आपको, आप सीताफल खा रहे हैं, आप आम खा रहे हैं, और डॉक्टर साहब शाम में 1 गोली खाता था, एक आधी गोली बढ़ के खा लेता हूँ आज. सब डॉक्टर बन गए. तो वो एक ओपिनियन को कैसा चेंज करना समझ में नहीं आता. సి ఐ నో వీఆర్ ఆల్ బిజీ, మనం ప్రాక్టీస్లో బిజీగా ఉంటాము, ట్రీట్మెంట్తోనే టైం అయిపోతుంది. బట్ కొంచెం లిటిల్ ఎఫర్ట్ ఇన్ మేకింగ్ దెమ్ అండర్స్టాండ్ పోర్షన్ సైజ్. మనం ఐ థింక్ వీ ఆల్ అగ్రీ పోర్షన్ సైజ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నో మ్యాటర్ ఇస్ ద స్వీట్, జాగ్రీ, గుడ్, ఏదైనా సరే అది కొంచెం కంట్రోల్ చేయగలిగితే ఐ థింక్ థింగ్స్ విల్ బీ అండర్ కంట్రోల్. ఈవెన్ షుగర్ ఆల్సో. The main thing like you should give a little bit time to the patient. Yes. That's the main question. Yes. क्योंकि जैसा आजकल जैसा पेशेंट हर जगह जाता है, पेशेंट पहले पेशेंट का कैसा था, महल्ले में एक डॉक्टर रहता था, everybody used to go to him, whether he is a physician, whether he is a surgeon, he is a doctor basically. क्या बता, हमारे महल्ले में डॉक्टर है, उसको शुगर भी उसको ही बताते थे, सर्जरी भी उससे ही कराते थे, हर चीज़ वो करते थे. लेकिन अब पेशेंट्स को भी क्या हो गया, डॉक्टर शॉपिंग की आदत हो गई.
वो पेशेंट अगर समझ में नहीं आया तो पेशेंट का एक कॉमन क्वेश्चन रहता है, डॉक्टर साहब हम डॉक्टर साहब से बात करना चाहते, उन्होंने नीचे मुंडी डाल के खाली लिखते रहते, सुनते ही नहीं हमारी बात। तो हाँ भैया अच्छा बोलिए क्या काम है, मतलब बोलिए क्या हुआ। तो दे नाउ द पेशेंट वांट हिम टू लिसन। मैं बोल रहा हूँ, मेरे को सुनो, मैं तकलीफ से आया आप करने, मैं आपकी सूरत देखने नहीं आया, मैं आपसे मिलने नहीं आया, मैं आपकी जगह देखने नहीं आया, लाइक आई एम इन पेन, जस्ट लिसन टू मी। So I think we should give time to them. Absolutely, I agree with that. I think we all agree with the fact that we should give that enough time. I am not saying lot of time, that enough time to listen to them, at the same time explain them in their language in what is the right thing to do. డెఫినెట్లీ సార్, మోర్ సో ఆన్ ద ఇనిషియల్ విజిట్ ఫర్ డయాబెటీస్. Absolutely, ఎందుకంటే absolutely. ఫస్ట్ టైం వచ్చినప్పుడు దే విల్ బి అ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ కన్ఫ్యూజన్. హౌ కెన్ ఐ బి డయాబెటిక్, నాకు ఎట్లా వచ్చింది, డినైల్. Denial. There is nobody in my family who has diabetes. Common thing I heard. కామన్. Yes. అండ్ ఐఎమ్ టూ యంగ్ టు బి డయాబెటిక్. Yes. ఈ వయసులో నాకు షుగర్ ఎట్లా ఉంటుంది, రిపోర్ట్ తప్పున్నట్టుంది డాక్టర్ గారు, ప్లీజ్ చూడండి. ఐ వాంట్ టు రిపీట్ ఇట్ ఇన్ అ ఫ్యూ డేస్. దే విల్ బి అంటే బార్గెనింగ్ విత్ us. क्वेश्चन इज like diabetes పోతాయా, will I, you know, I've just started with diabetes, నేను मेरे को diabetes चले जाता क्या, खत्म हो जाता है। खत्म हो जाता क्या. जैसे सर ने बताया, if we spend more time with them, automatically we'll establish that rapport. Absolutely. And diabetes is a long-term issue. So we Yes. need to manage it well, and we can manage it well when the patient understands. అంటే వాళ్ళకి అర్థమైనప్పుడు, లైక్ డయాబెటీస్లో ఉండే సమస్య ఏంటి, ఆ డయాబెటీస్లో మనకి ఏమేమి విషయాలు చూసుకోవాలి రెగ్యులర్గా, లైఫ్ స్టైల్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ తెలియాలి అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వీ నీడ్ టు హ్యావ్ అ గుడ్ ఇంటరాక్షన్. అండ్ ఫస్ట్ విజిట్లో ఇట్ ఈస్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. हाँ वो जरूरी रहता है, क्योंकि लाइक पेशेंट जो फर्स्ट टाइम जब डायग्नोज होता है तो ही विल बी इन अ पैनिक स्टेट, वो रिपोर्ट देख के परेशान रहता है, अरे मेरे को शुगर कैसा आ गई, दैट्स द मेन क्वेश्चन, मेरे को शुगर कैसा आ गई। जैसा मैडम बोले सेकंड क्वेश्चन, मेरी खत्म हो जाती ना शुगर, डॉक्टर साहब मैं सुना आप दवा देते और खत्म हो जाती। नहीं, दूसरा एक डर रहता है लोगों में कि वो डायबिटीज की वजह से हम जल्दी मर जाते, हाँ। हमको हमारी लाइफ डेबिलिटेटेड रहती, हम लोग नॉर्मल खाना पीना नहीं खा सकते, नॉर्मल घूम फिर नहीं सकते. ये गलत है. अगर आप बराबर मैनेज कर सकते हैं, आपके पेशेंट को इफ समझ में आता है कि असल ये प्रॉब्लम क्यों आया है और उसको कैसे मैनेज करना है, तो एब्सोल्यूट नॉर्मल लाइफ भी जी सकते हैं, एंड अ वेरी लॉन्ग हेल्दी लाइफ ऑल्सो दे कैन हैव, provided the sugar is in control. పేషెంట్ డాక్టర్ టైం స్పెండింగ్ ఇదంతా బాగానే ఉంది, బట్ ఒక పేషెంట్కి మనకున్న టైంలో, మనకున్న కన్సల్టేషన్ టైంలో ఏం తినాలి, క్యా ఖానా హై, कैसा बताएंगे हम, హౌ అంటే ఎఫెక్టివ్ వే ఆఫ్ టెలింగ్ అ పేషెంట్ వాట్ టు ఈట్ అండ్ వాట్ నాట్ టు ఈట్ ఇన్ అ సింపుల్ వే ఎలా చెప్పగలుగుతారు? अब उनको एक चीज ये पूछना है कृष्णा सर के, पेशेंट पूछता है कि डॉक्टर साहब मैं क्या खाऊं, दैट्स द मेन क्वेश्चन. आप बोल रहे हैं कि चावल कम कर दो, आप बोल रहे हैं कि शक्कर कम कर दो, आप बोल रहे हैं कि मिठा कम कर दो. हाँ भाई, बेसिक चीज़ है, घर में सबके घर में रोटी बनती है जी, तो रोटी इज अ गुड अमाउंट ऑफ डाइट. तो यू नीड टू एक्सप्लेन कि जो चीज़ों में शक्कर कंटेंट ज़्यादा रहता है तो यू शुड अवॉइड दैट. हम ये नहीं बोल रहे हैं कि आप मत खाइए, आप खाइए, लेकिन ये देखिए कि जिसमें शक्कर कम रहती है, जैसा गेहूँ है, गेहूँ की रोटी है या जवार की रोटी है, दैट्स अ गुड अल्टरनेटिव फॉर द फूड. जैसा सालन में, जैसा अब बोलते हैं कि जैसा हिसाब से थोड़ा ऑयली फूड, थोड़ा नॉन वेज थोड़ा कट डाउन करिए. खुसूसन हैदराबादियों को बोलना थोड़ा समझाना मुश्किल रहता है. वी हैदराबादीज आर प्योरली नॉन वेज, तो उनको थोड़ा कट डाउन करना पड़ता है कि साहब डॉक्टर साहब आप बोले कि शक्कर कम करो, तो गोश्त तो खा सकते हैं ना. यही प्रॉब्लम है. हाँ. हम एक बोलते हो, हाँ, वो सेकंड क्वेश्चन वही आता है कि हम गोश्त खा सकते हैं, तो गोश्त भी थोड़ा कट डाउन करो. आप गोश्त खाएंगे, आपका कोलेस्ट्रॉल बढ़ेगा, आपका वेट बढ़ेगा, एंड आपका डायबिटिक कॉम्प्लिकेशन और बढ़ जाएगी. तो यू नीड टू डू यू नीड टू एक्सप्लेन एवरीथिंग इंक्लूडिंग डाइट, एक्सरसाइज, पैटर्न ऑफ स्लीप, एज मैडम टोल्ड बिफोर, कि भाई टाइम से सोना. एटलीस्ट आपकी एज ग्रुप, जैसे एज ग्रुप जो मोस्टली एज ग्रुप इज अफेक्टेड हियर, इट इज लाइक मिडिल 30s to 50s में बहुत पेशेंट है. वर्किंग क्लास में बहुत है, अर्निंग एज में बहुत है. आप स्लीप डिप्राइव्ड है, आप सोते नहीं है, तो एटलीस्ट एट दिस एज ग्रुप आई एक्सप्लेन देम, एक 6 घंटे की नींद सो भाई. आपको ये नहीं बोल कि 8 घंटे सो, 10 घंटे सो, 6 घंटे की अच्छी डीप स्लीप सो, यू विल बी फाइन. दैट इज द थिंग. మేడం మీరేమంటారు? నేను సింపుల్గా ఏం చెప్తానంటే, బిఫోర్ ఎవ్రీ మీల్ 1 bowl ఆఫ్ అన్ప్రాసెస్డ్ ఫుడ్. అన్ప్రాసెస్డ్ అంటే విదౌట్ కుకింగ్. ఇట్ కుడ్ బి వెరీ लो ग्लाइसेमिक इंडेक्स फ्रूट्स, सैलेड्स. तो उससे एक आपका 50% स्टमक भर जाना चाहिए, जिससे
fiber intake बढ़ जाता है, your meal comprises of lots of unprocessed food to begin with, and you feel satiated to, मतलब आपको लगता है कि हाँ मेरा पेट आधा पौना तो भर गया. देन जो भी खाना बना होता है उसका you take more of the legumes, more of dals, more of curries, like the sabzi and all. The other thing which I tell my patients, which is very easy, like I'm a lady so I know that, कि you take one box, उसमें 1/5 portion of oats flour, 1/5 portion of ragi flour, बाजरा flour, क्योंकि as such एक एक मिलेट का टेस्ट अलग होता है and it is not very palatable, वो उतना अच्छा टेस्ट करता नहीं है. So 1/5 portion of गेहूँ, everything in 1/5 portion you mix and take 1 cup every day, so you don't have to do this mixing every day. Reduces your labor of cooking and you make chapatis out of it. As we say कि जैसे wheat अपन पहले गन्नी में पिसाते थे and all that, but right now what we are getting is all processed flour, which is no better than the polished rice. But the reason we tell chapati is उसको हम quantify कर सकते हैं कि भाई आप 1 चपाती या 2 चपाती खाओ. Right. Quantification is easy. The quantification with chapati is easy, but I would prefer to tell them, instead of just quantification, if you're able to change the whole source of the food, it is a better thing. I think that's the advantage of having a lady doctor, so that he can even give the cooking advice also. Krishna గారు మీ అడ్వైస్ ఏమి ఉంటుంది డెఫినెట్లీ పేషెంట్స్ కి? యాజ్ సర్ అండ్ మ్యామ్ హెస్ ఆల్రెడీ టోల్డ్, మెయిన్గా ఏంటంటే మనం చూసేది ఆహారంలో కేవలం లార్జ్ మీల్సే కాకుండా స్నాకింగ్ గురించి కూడా మనం ఆలోచించాలి. స్నాక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ విషయం, బికాస్ వర్కింగ్ క్లాస్ మీరు అన్నట్టుగా వీ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ అవుట్ సైడ్. సో వీ టెన్ టు స్నాక్ బికాస్ ఆఫ్ వర్క్, అలసట వల్ల ఆర్ అవుట్ ఆఫ్ హ్యాబిట్ స్నాకింగ్. సో దిస్ ఇస్ ఆల్సో అ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. మనం ఏమేమి స్నాక్స్ తింటున్నామో వాటిని కూడా మేక్ ఇట్ అ హ్యాబిట్ దట్ వీ లుక్ ఎట్ ద న్యూట్రిషన్ లేబుల్స్, అంటే ట్రాన్స్ ఫ్యాట్స్, సాచురేటెడ్ ఫ్యాట్స్, కంటెంట్. సో మనకి లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ మేడం చెప్పినట్టుగా ఇట్లాంటివి మనం అలవాటు చేసుకోవాలి. హెల్దీ స్నాక్స్ విచ్ వీ కెన్ ప్రిపేర్ అట్ హోమ్ అండ్ ప్రాబ్లీ క్యారీ కెన్ ఆల్వేస్ బీ అ గుడ్ ఆల్టర్నేటివ్, బట్ ఇనిషియలీ అట్లీస్ట్ choose something like dry roasted peanuts, itlantivi. These are all good snacks. Excellent. So I think one particular fixed diet cannot suit everyone. It should be tailored to a patient's needs ante all lifestyle batti. Lifestyle ke hisab se matlab like socio-economic status ke hisab se. Absolutely, this is very very important. That's You the main cannot thing. order everything. Yes. हर कोई हर चीज नहीं खरीद सकता. जैसा आप बोलेंगे भाई आप रेड मीट नहीं खा के फिश खाओ, तो फिश एवरीबडी कांट प्रेफर. चिकन चलो इट्स ओके, चिकन खा ले सकते हैं, लेकिन फिश जैसा मेडिटेरियन डाइट आजकल चल रहा है, मेडिटेरियन डाइट में जैसा फिश उसके बारे में जैसा अपने कोलीग्स में भी डैश डाइट चल रहा है, तो वो हिसाब से तो लाइक एवरीबडी कांट प्रेफर दैट. तो इट शुड बी लाइक वेरी सिंपल कि भाई आप ये खा सकते, ये खाइए. कि बेसिकली ये एक्सप्लेन करना चाहिए कि जिसमें शुगर कंटेंट कम है, तो थोड़ा जैसा मैडम बताए कि तरकारी का सलाद है, जैसा रोटी खा रहे हैं तो आप 2 रोटी 2 चपाती खाइए, तो वैसा करके खाएंगे, वैसा करके एक्सप्लेन करेगा, तो दैट वुड बी गुड फॉर द पेशेंट. अगर सिंपल वर्ड्स में बोले तो द साइज ऑफ योर स्टमक एनाटॉमिकली इज द साइज ऑफ योर फिस्ट. जैसे अभी अपन देखते हैं कि बच्चों को टू बिगिन, मेरा 2.5 years का बेबी है, बट वी विल पुट दिस मच ऑफ राइस. अभी इतना खाना नहीं जाएगा उसके पेट में, सो देयर इज नो पॉइंट फोर्स फीडिंग. इन द सेम वे व्हेन वी फिल आवर प्लेट, आप देखो कि आपकी मुट्ठी कितनी है, खाना आपको उतना ही बस है टू सर्वाइव. 1 fist of food of anything is actually enough for you to survive, but we eat maybe 2 to 3 times of that. That itself is wrong to begin with. कि क्या खा रहे हैं से important है कि आप कितना खा रहे हैं. सही. సో సింపుల్గా చెప్పాలంటే అండి, పోర్షన్ సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏ డాక్టర్ కూడా మిమ్మల్ని ఇది తినద్దు, ఇది తినకూడదు అని చెప్పరు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ పోర్షన్ సైజ్. ఎంత తింటున్నాము, ఎప్పుడు తింటున్నాము అనేది ఒక్క విషయం మీద మనం కొంచెం ఫోకస్ చేయగలిగి, దాని మీద ఇంట్రెస్ట్ చూపించగలిగి, దాని రకంగా ప్లాన్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మనం ఈ డయాబెటీస్ నుంచి కానీ, లేదు డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో అర్లీ షుగర్ కంట్రోల్ అవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఇన్ని విన్నాము డయాబెటీస్ గురించి, కానీ ఇది మెన్లో ఉమెన్లో సిమిలర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయా, లేదు విమెన్లో కొంచెం వేరే రకంగా కానీ ఈ డయాబెటీస్ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందా? మీ ఒపీనియన్స్ ఏంటి దీని మీద? See, women la we have an added even men have a reproductive system, but women have a more complicated one. దానికి మాకు లూనార్ మంత్ బట్టి వేరియేషన్స్ ఉంటాయి. సో ద హార్మోన్స్ బేసికలీ విచ్ కీప్ చేంజింగ్ ఆర్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ప్రైమరీలీ. దాంతో మన ఓవ్యులేషన్ కావడం, అవర్ ఫర్టిలిటీ డిపెండ్స్ ఆన్ దాట్, అండ్ దీస్ ఆర్ ఆల్ కైండ్ ఆఫ్ ప్రొటెక్టివ్ హార్మోన్స్ ఫర్ విమెన్ టు బిగిన్ విత్.
ఏమైతుందంటే బికాస్ ఆఫ్ ద బ్యాడ్ లైఫ్ స్టైల్ ఈ హార్మోన్స్ డిస్టరప్ట్ అవుతున్నాయి. యాజ్ ఐ సెడ్ హార్మోన్స్ హ్యావ్ అ వెరీ క్లోజ్ రిథమ్ విత్ ద డే నైట్ సైకిల్. సో మనకి ఈ నాట్ ఓన్లీ ద డే నైట్ సైకిల్ బట్ ద లూనార్ సైకిల్స్ ఆర్ ఆల్సో గెటింగ్ డిస్టరప్టెడ్ బికాస్ ఆఫ్ ద స్ట్రెస్, poor lifestyle habits. దానివల్ల we get something which is called as insulin resistance. That insulin resistance also leads to something called as polycystic ovary disease, and polycystic ovary disease also leads to insulin resistance. It's a vicious cycle. अगर ये बढ़ता तो वो बढ़ता, वो बढ़ता तो ये बढ़ता, वो होने से एक persistent long standing issue हो जाता है women के लिए. उसके अलावा मेनोपॉज जब हिट होता है एक सडन हार्मोनल चेंज और शिफ्ट आता है वेयर द प्रोटेक्टिव हार्मोन्स कम डाउन टू वेरी बेयर मिनिमम. That time the women have, because of the drastic change and the drastic fall in the hormones, the stress levels go up very high, leading to sudden abdominal obesity. So the abdomen weight increases very fast in the menopausal time. उससे वापस डायबिटीज का रिस्क सडनली बढ़ जाता है. ओके. उसके लिए मैम यूजुअली व्हाट यू शुड रिकमेंड कि जैसा फीमेल पेशेंट है, जैसा आप एक्सप्लेन करें, यू आर द बेटर पर्सन टू एक्सप्लेन द फीमेल के, मतलब ऐसा नहीं कि पेशेंट को एक्सप्लेन कर सकते, लेकिन बाज वक्त ऐसा रहता है कि बाज लेडीज जैसा मेल डॉक्टर को कोई चीज बताने में हिचकिचाते. पहले तो वो हिस्ट्री वो लोग नहीं बोलते बिकॉज द मेंस्ट्रुअल हिस्ट्री दे आर नॉट वेरी कंफर्टेबल टॉकिंग टू देयर पार्टनर. स्टिल वो इंडिया में वो एक यू नो इट्स अ वेरी शुश टॉपिक. लोग ज्यादा ओपन होके बात नहीं करते अनफॉर्चुनेटली. हाउएवर बेसिक थिंग इज जब थोड़ा भी इरेग्युलरिटी दिखता है, नॉर्मली हम लोग बोलते हैं कि अ 21 to 40 day साइकिल इज कंसिडर्ड अ नॉर्मल साइकिल विथ ब्लीडिंग ऑफ 5 to 7 days. थोड़ा भी इससे जब डीरेंज होता है तो एक अर्ली चेकअप लेने से जो अर्ली स्टेजेस में अपन ये पीसीओडी या अर्ली इंसुलिन रेजिस्टेंस को अपन रिकवर कर सकते हैं विथ मेडिकेशंस और विथ वेट मैनेजमेंट, प्रॉपर डाइटरी हैबिट्स, वो सब करने से द प्रोग्रेशन ऑफ दिस डिजीज स्लोज डाउन और मे बी इवन कैन गेट रिवर्स्ड ओवर अ लॉन्ग पीरियड ऑफ टाइम. सो व्हेन यंग गर्ल्स, ये हम लोग नॉर्मली देखते हैं कि भाई 18-19 ईयर्स की लड़कियां होती है, दे कम विथ मेंस्ट्रुअल प्रॉब्लम्स एंड देन व्हेन वी चेक दे विल हैव ब्लैकनिंग इन द नेक व्हिच इज कॉल्ड अकैंथोसिस नाइग्रिकन्स. दैट इटसेल्फ इज अ साइन ऑफ इंसुलिन रेजिस्टेंस. सो ये सब जो पैरामीटर्स एक्ने हो जाता है तो वो बोलते कि नहीं हार्मोन्स की वजह से, पर हाँ करेक्ट है हार्मोन्स की वजह से ही है, बट हाउ विल यू चेंज दैट? सो इट्स द फूड दैट यू ईट, द क्लीन फूड दैट यू ईट, द वेट मैनेजमेंट दैट यू डू, द एक्सरसाइज दैट यू डू व्हिच विल हेल्प इन प्रिवेंटिंग और रिवर्सिंग these conditions that way. And दूसरा एक होता है कि जैसे प्रेगनेंसी बोलते हैं कि प्रेगनेंसी इज अ स्टेट ऑफ स्ट्रेस ऑफ 9 months फॉर एनी लेडी इन हर सिस्टम. इट इज अ फॉरेन बॉडी ग्रोइंग इन हर सिस्टम जिसकी वजह से बहुत सारा उथल पुथल ऑफ हॉर्मोन्स होता है. उसमें जेस्टेशनल डायबिटीज इज अगेन बिकम वेरी वेरी कॉमन एंड वी हैव रेड एंड स्टडीड कि जेस्टेशनल डायबिटीज होने से आपका लेटर ऑन डायबिटिक ओवर डायबिटिक होने का रिस्क प्रोबेबिलिटी बढ़ जाता है. So that is another problem with specific to women. So to prevent that, the only thing we mention is early lifestyle changes and good food. But madam, మీరు అన్నట్లు see, I totally agree that women need a little more focused approach than men. Of course, the disease is the same. But considering the amount of responsibilities a woman has as a wife, as a mother, or as an entrepreneur, or as a doctor like you, is it not difficult when compared to men in women to maintain those lifestyle changes, food changes, and all the dietary changes? Stress level और ज़्यादा रहता है. Good you brought that up. But the thing is that in US जैसे बोलते हैं कि there is equal partnership बिटवीन द हस्बैंड एंड द वाइफ ऑफ जो डेली वर्क लाइफ का जो काम होता है, घर का काम होता है, इट्स कंसिडर्ड इक्वल कि आपको कुकिंग भी करना है, हस्बैंड्स बर्तन भी धोते हैं, सब करते हैं. इंडिया में अभी तक वो सिस्टम आई नहीं है एंड एज यू करेक्टली सेड द वर्किंग लेडी इज सफरिंग द मोस्ट, wherein the lady works in the hospital like me or anywhere like a teacher या working professional या a software engineer, whatever it is, but घर जाके she has to be again 100% up for doing all the household work. And you said one thing so perfectly कि time कहाँ मिलता है. I'll give you an example of my own mother. She tried going to the gym for the last 30 years. I'm not saying 30 months or 30 days. 30 years से उसको कुछ ना कुछ
आ जाता है कि आज काम वाली नहीं आई, आज बच्चों को एग्जाम है, आज समथिंग यू नो समबडी माय ग्रैंडमदर हैज फॉलन सिक और समथिंग लाइक दैट. सो जो बोलते हैं ना एक टेनेसिटी होना चाहिए वुमेन में कि भाई वॉट एवर इट इज दिस 1 hour इज फॉर माई सेल्फ. जब तक वो नहीं करेंगे एंड ब्लॉकिंग जो हम लोग बोलते हैं सेग्रीगेटिंग ऑफ वर्क. So I usually tell there are 4 categories of work. One is which is important and urgent. You have to do that. Like अगर आपका बेबी sick है तो आपको उसको ध्यान रखना ही पड़ेगा. You don't have a choice. Then you have something which is important and not urgent. You have to stick to that, which is your physical health. Your care. Your care. The third part is not urgent. Urgent and not important. उसमें आधी चीजें आप designate कर सकते हैं. Like it is urgent. You need to get groceries. Send your husband out. Send the driver out. Yeah, because like that is how you will delegate the work. It can be, you can outsource help like that or Blinkit कर लो. You know, don't think that you are going to get the best thing, not necessarily. But आपको अगर चीज खत्म हो रही है, आपका काम खत्म हो रहा है, adjust कर लो. And जो fourth thing होती है, जैसे not important and not urgent category आता है, like calling up your cousins or you know attending some party or a puja which you really don't want to attend, don't attend. It's okay. You should not have the guilt of not being available to everybody all the time. It's So like that is how, that concept has to be removed. Yes. You mean to say कि उन्हें बुरा मानेंगे. बुरा माने वो छोड़ देना अरे वो चाहिए. बुरा माने तो बुरा माने, मेरी तबीयत खराब है. हेल्थ इंपॉर्टेंट है. मेरा तबीयत खराब है. जो मैंने बोला कि जो सेकंड कैटेगरी है कि इंपॉर्टेंट एंड नॉट अर्जेंट, ये दो जो अपन इंपॉर्टेंट एंड अर्जेंट तो करते ही है, बट इंपॉर्टेंट एंड नॉट अर्जेंट में आपका हेल्थ, आपकी वेलबींग पहले जरूरी है. उसमें आनी चाहिए. That has to be the priority. Yeah. కృష్ణ గారు ఇందాక మేడం అన్నారు జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని. ఓకే ఫైన్, సరే అందరూ ట్రీట్మెంట్ తీసుకుంటారు, మంచిగా అవుతారు, సంతోషము. బట్ వాట్ ఇఫ్ దట్ మదర్ డెలివర్స్, ఆ చైల్డ్ పరిస్థితి ఏంటి? వాళ్ళకి షుగర్ వచ్చే అవకాశం ఉంటుందా, లేదు వాళ్ళకి వచ్చే ఇబ్బందులు ఏంటి, అవి ఎట్లా హ్యాండిల్ చేయాలి మనం? కరెక్ట్ సార్. సో మీరు అన్నట్టు ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, చాలా మందికి డౌట్ ఉంటుంది. సో మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్నట్టు డయాబెటీస్ అనేది జెనెటిక్గా వచ్చే అవకాశం ఉంటుంది, 100% కరెక్ట్ అది. కాకపోతే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జెనెటిక్గా వచ్చే ప్రాబ్లమ్స్లో కొన్ని మోనోజెనెటిక్ అంటాం, కొన్ని పాలిజెనెటిక్ అంటాం. అంటే ఒక జీన్ ప్రాబ్లం ఉందనుకోండి, డెఫినెట్గా నెక్స్ట్ జనరేషన్లో వచ్చే అవకాశం ఉన్నదాన్ని మోనోజెనెటిక్ డిజార్డర్స్ అంటే సింప్లిసిటీ కోసం. డయాబెటీస్ మాత్రం పాలిజెనెటిక్ డిజార్డర్ లాగా ఉంటుంది. అంటే దాదాపు చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ మల్టిపుల్ జీన్స్ ఎఫెక్ట్ అవటం వల్ల దాన్ని డయాబెటీస్ డెవలప్ అవుతుంది. That includes like multiple factors. Yes sir, definitely. Not even the gene, the factors. Yes, Absolutely. So having a strong family history is definitely going to increase the risk, sir. But అట్లా అని చెప్పి strong family history ఉన్నంత మాత్రాన డయాబెటీస్ రావాలని లేదు. So this is something we should clearly explain to our patients because they're quite worried. That is the main question, na, sir. Like if any pregnant lady and she's a diabetic, like her family is a diabetic, or say about not only diabetic, a thyroid mother. She asked the question like, will my baby will be hypothyroid, will my baby will be a diabetic? Zaruri nahi hai. It's like families like that, like mother father both are diabetics, but none of the child, like say 5 बच्चे हैं, 5 को भी शुगर नहीं है. जरूरी नहीं है कि शुगर रहना. तो दैट थोड़ा वो मिसमैच है. लेकिन जैसा बोलें कि स्ट्रॉन्ग जेनेटिक हिस्ट्री है कि तो लेकिन वो हो सकती है प्रोबेबिलिटी. सो बेसिकली जब चांसेस ज़्यादा होता है तो क्या होता है, द पेरेंट्स आर वेरी कॉन्शियस इन द वेरी बिगिनिंग. तो वो लोग शुरू से ज़्यादा शुगरी आइटम्स, बेवरेजेस, जो यू नो रेडी टू ईट फूड पैकेजेस होते हैं, वो लोग अवॉइड करते हैं. तो बच्चों को आदत नहीं आता है. दैट इज द रीजन वेयर कभी कभी पेरेंट्स दोनों डायबिटिक होने के बावजूद बिकॉज ऑफ वेरी यंग छोटेपन में ही गुड हैबिट्स डालने की वजह से डायबिटीज नहीं है. ఐ థింక్ అగైన్ ఇక్కడ మనకు మళ్ళీ అర్థమవుతుంది లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా అయితే ఇద్దరు పేరెంట్స్ డయాబెటిక్ ఉండి, మదర్ జెస్టేషన్ డయాబెటీస్ ఉండి, వాళ్ళ బేబీకి తన చిన్న వయసులో నుంచే ఫుడ్ని కంట్రోల్లో పెట్టి హెల్దీ ఫుడ్ ఆప్షన్స్ ఎక్కువ చూపిస్తూ ఉండడం వల్ల వాళ్ళకి షుగర్ వచ్చే అవకాశం చాలా మటుకు తగ్గుతుంది. సో లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెंट. सर अभी अपन जेस्टेशनल का बात कर लिए. अभी इट इज़ क्लियर कि जितना जल्दी अवेयरनेस होता है द प्रोबेबिलिटी ऑफ डेवलपिंग ओवर डायबिटीज़ इज लेसर. हाउ कैन, जैसे अभी ये डायबिटीज़ डे ऑफ दिस ईयर इज बेसिकली प्रमोटिंग हेल्थ अवेयरनेस इन द वर्क प्लेस. दैट इज द थीम ऑफ डायबिटीज़, वर्ल्ड डायबिटीज़ डे 2025. सो हाउ डू यू थिंक एट वर्क प्लेस और एट स्कूल्स we can, you know, make people aware
of the diabetes. డెఫినెట్లీ ది ఎడ్యుకేషన్ అంటే డయాబెటీస్ అవేర్నెస్ అనేది ఖచ్చితంగా ఇంటి నుంచే మొదలవ్వాలి. అంటే ఫ్రమ్ హోమ్, ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ద హోమ్. అండ్ దెన్ ద సెకండ్ place where it has to be focused more is the workplace. In working population, in children it might be schools or tuitions or the sports academies where they spend most of their time. So the idea is, I am not saying deny a child of not giving any of his favorite food, but at the same time ఎంతవరకు ఇవ్వాలి, ఎంత పోర్షన్లో ఇవ్వాలనే మాట మనం వాళ్ళకి వాళ్ళ భాషలో ఎక్స్ప్లెయిన్ చేయగలిగి అర్థం చేసేటట్టు చెప్పగలిగితే ఖచ్చితంగా పిల్లలు వింటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్కూల్లో చిన్న వయసు నుంచి అంటే ప్రాబబ్లీ యూకేజీ ఎల్కేజీ మైట్ బి టూ యంగ్, బట్ ప్రాబబ్లీ సెకండ్ థర్డ్ క్లాసెస్ నుంచే ఏం మనం తినాలి, ఎస్పెషలీ వాళ్ళకి పిల్లలు కలర్స్కి బాగా అట్రాక్ట్ అవుతారు. ఏ కలర్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి, ఏ కలర్ ఫుడ్స్ తక్కువ తీసుకోవాలి, ఎంత పోర్షన్ తీసుకోవాలి, వాళ్ళ చిన్న చేతిలో పెట్టి చూపించచ్చు మనము, ఇంతే తీసుకోవాలి, మీరు ఇంత క్వాంటిటీ తీసుకోవాలని. సో వాళ్ళకి అర్థమయ్యే భాషలో మనం చెప్పగలిగితే డెఫినెట్గా పిల్లలకి ఈ విషయాలు అర్థమవుతాయి. అది స్కూల్లో మనం చేయవచ్చు. అండ్ వన్స్ అది స్కూల్లో జరిగి పిల్లలు ఇంటికి వచ్చి దాన్ని మనం పేరెంట్స్ని కొంచెం రీఎన్ఫోర్స్ చేయగలిగితే ఐఎమ్ ష్యూర్ మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆర్ మోస్ట్ ఆఫ్ ది యంగ్ పీపుల్ విల్ డెఫినెట్లీ మాడిఫై దేర్ ఐడియా అండ్ దేర్ అవుట్లుక్ in the food what they eat, and I'm sure they can definitely prevent their future association with diabetes. So it is all about education. అది మనం ఎంత ఎర్లీగా స్టార్ట్ చేయగలిగితే అంత ఎర్లీగా వాళ్ళు దాని గురించి తెలుసుకుంటారు, ఈ పర్టికులర్ ప్రాబ్లంకి దూరంగా ఉంటారు. సో ఇప్పటి వరకు మనం డయాబెటీస్ గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాము. ఎలా వస్తుంది, జెనెటిక్ డిస్పోజిషన్ ఎట్లా ఉంది, డయట్ ఎలా ఉంటుంది, ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ఎలా, మన హ్యాబిట్స్ వల్ల ఎలా వస్తుందని. సరే ఒకవేళ ఇవన్నీ మనం గట్టిగా ఫాలో అయినా డిసిప్లిన్గా చేసినా కొంతమందికి వచ్చే అవకాశం వస్తుంది. ఇలా వచ్చిన వాళ్ళల్లో ఎలా మేనేజ్ చేయాలి? ఇప్పుడు మనందరికీ తెలుసు డయాబెటీస్ మేనేజ్ చేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. టాబ్లెట్స్ ఉన్నాయి, ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఎవరికి ఏది ఇస్తే బెటర్? అందరికి అన్నీ సరిపోతాయా, లేదు అందరికీ అన్నీ ఇవ్వచ్చా, లేదు కలిపి ఇవ్వచ్చా అనే విషయం మీద చాలా, అంటే ఇది ఎట్లా ఉంటుందంటే దేర్ ఆర్ బేసిక్ గైడ్ లైన్స్. కొన్ని బిగ్ ఏజెన్సీస్ కొన్ని గైడ్ లైన్స్ క్రియేట్ చేశాయి. అఫ్కోర్స్ ఆ గైడ్ లైన్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి అని వాళ్ళు చెప్పలేదు. ఈ గైడ్ లైన్ని బేస్ చేసుకుంటూ మీ పేషెంట్కి కావాల్సిన టైలర్ మేడ్ ట్రీట్మెంట్ని మీరు ప్లాన్ చేయమని చెప్పిండ్రు. ఈ విషయంలో ఐ థింక్ వి విల్ ఆస్క్ అవర్ కలీగ్స్ హౌ దే అప్రోచ్ పేషెంట్స్ విత్ డయాబెటీస్. కృష్ణ గారు, హౌ డూ యూ అప్రోచ్? మీరు ఒక పేషెంట్ మీద డయాబెటీస్తో వచ్చారు. ఈజ్ ఎ యంగ్ మేల్ బిట్వీన్ 30 to 35 years, న్యూ ఆన్సర్ డయాబెటీస్, డీనోవో డయాబెటీస్తో వచ్చారు. అండ్ లెట్స్ టేక్ ఇట్ ఫర్ డిస్కషన్ సేక్, అదర్ పారామీటర్స్ ఆర్ నార్మల్, హీ ఈస్ టు ద చబ్బీ సైడ్, ఒబేసిటీ సైడ్లో ఉన్నారు. ఇలాంటి పేషెంట్ మీ ఓపీలోకి వచ్చారు, మీరు ఎలా అప్రోచ్ అవుతారు? రైట్. సో ఫస్ట్ వచ్చేసి మీరు చెప్పినట్టుగా అసెస్మెంట్ సార్. హౌ డూ వీ అసెస్ అవర్ పేషెంట్? వన్ ఈజ్ వీ లుక్ ఎట్ పేషెంట్ ఫ్యామిలీ హిస్టరీ కానివ్వండి, బాడీ మాస్ ఇండెక్స్ మీరు చెప్పినట్టు హైట్, వెయిట్ ఇవి క్యాల్కులేట్ చేయటం. అండ్ వీ ట్రై టు అండర్స్టాండ్ మోర్ అవర్ పేషెంట్. అంటే ఆయన వర్క్ ఏంటి, వాట్ డస్ ఈ ఈట్ అండ్ హౌ డస్ ఈ ఈట్, హౌ ఫ్రీక్వెంట్లీ డస్ ఈ ఈట్, ఇవన్నీ మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. బికాస్ డైట్ అనేది అట్లాగే ఎక్సర్సైజ్ అనేది ఐ స్టిల్ ర్యాంక్ దెమ్ వెరీ హై. అంటే ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మేనేజ్మెంట్ ఆఫ్ డయాబెటీస్ అట్ ఎనీ స్టేజ్. అది డయాగ్నోజ్ అయిన ఫస్ట్ ఇయర్లో కానివ్వండి, ఆ డయాగ్నోజ్ అయిన 15-20 years తర్వాత కూడా డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ద మోర్ వీ అండర్స్టాండ్ ఆ పేషెంట్ ద బెటర్ ఇట్ ఈస్. దాని తర్వాత వచ్చేది సార్ డ్రగ్స్, అండ్ దట్ ఈస్ మెడిసిన్స్, టాబ్లెట్స్ కానివ్వండి లేదా ఇంజెక్షన్స్, అదే ఇన్సులిన్ కానీ రకరకాల ఇంజెక్టబుల్ ఆప్షన్స్ ఏవైతే మనకు ఉన్నాయో. సో మనము వెన్ వీ చూస్, మీరు చెప్పినట్టుగా సార్ అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ కానీ ఆర్ RSSDI ఇట్లాగా మనకి స్టాండర్డ్ బాడీస్ నుంచి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. అంటే ఆ పర్టికులర్ పేషెంట్ ఈ రకంగా ఉన్నారు, ఇంత వెయిట్ ఉన్నారు, ఆర్ షుగర్ లెవెల్స్ ఇట్లా ఉన్నాయి, ఆర్ షుగర్ వల్ల వచ్చిన సమస్యలు ఆల్రెడీ వాళ్ళకి స్టార్ట్ అయ్యాయి, అది కిడ్నీ కానివ్వండి, కంటి చూపు కానివ్వండి, ఇటువంటి సమస్యలు ఏమైనా ఉంటే మీరు ఇన్సులిన్ ప్రిఫర్ చేయండి, లేదా ఈ టాబ్లెట్తో మొదలు పెట్టండి. ఇట్లా కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి కదా సార్. దాన్ని బట్టి we try to have this assessment followed by a customized plan for a patient where we can diet gurinchi, exercise gurinchi istam, and then we enroll them in a program where we follow them up regularly sir. Ante oka diet counselor. Sorry to interrupt you. Yeah. As you told, like there's a guidelines about RSSDI, ADA, it is there, but there is a myth about insulin. So how can we deal with that? Adding to that one question ki చిన్న అడిషన్, అంటే ఖచ్చితంగా ఇన్సులిన్ మనం అన్ని ఆప్షన్స్ అయిన తర్వాతే ఇవ్వాలా, లేదు
ముందుగా కూడా స్టార్ట్ చేయొచ్చా? గైడ్ లైన్స్ లో కూడా ఎలా దీన్ని డిస్క్రైబ్ Exactly, sir. అది మీరు ఐ థింక్ యూ షుడ్ త్రో మోర్ లైట్ ఆన్ దిస్. ఎస్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మనం అంటే ఇన్సులిన్ అనగానే సాధారణంగా భయపడతారు. ఇన్సులిన్ మొదలు పెట్టంగానే మనం ఏమనుకుంటాం అంటే ఇంక నా లైఫ్ అయిపోయింది, నా షుగర్ ఇంకా కంట్రోల్ అవ్వట్లేదు, ఇంక నేను ఏం చేసినా ఉపయోగం లేదు, అందుకనే డాక్టర్ నాకు ఇన్సులిన్ సజెస్ట్ చేస్తున్నారని. బట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇన్సులిన్ అనేది నార్మల్గా మన అందరి బాడీలో ఉంటుంది. అది ఉండి మనం ఏం షుగర్ కంటెంటింగ్ ఫుడ్ తీసుకున్నా దాన్ని కరెక్ట్గా లెవెల్లో కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ పనిచేస్తుంది. దిస్ ఈజ్ నార్మల్. సో ఇది లైక్ ఎనీ అదర్ ట్రీట్మెంట్ డెసిషన్, మనం ఫస్ట్ పేషెంట్తో మాట్లాడి వాళ్ళు మనల్ని నమ్మటం, మన కాన్ఫిడెన్స్లోకి తీసుకున్న తర్వాత దెన్ వీ డిస్కస్ ది ఆప్షన్స్. అంటే ఇన్సులిన్ వాడటం వల్ల మీకు ఈ బెనిఫిట్ ఉంటుంది, వేర్ ఇన్సులిన్ ఈజ్ మోర్ ఎఫికేషియస్, అంటే టాబ్లెట్స్ కన్నా బాగా పనిచేస్తుంది. సమ్ టైమ్స్ టాబ్లెట్స్ ఇంకా మనకి సరిపోయిన ఎఫెక్ట్ రానప్పుడు టు ప్రివెంట్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ హ్యాపెనింగ్, అంటే డయాబెటీస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రివెంటింగ్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ హ్యాపెనింగ్. సో దానివల్ల మనం వాట్ ఆర్ ఆ ప్రయారిటీస్, అంటే మనం ఈ స్టేజ్లో ఇప్పుడు ఆయనకున్న సమస్య ఏంటి, దాన్ని ఎంత త్వరగా మనం హ్యాండిల్ చేస్తే దాని ప్రాబ్లమ్స్ రా ఉంటాయి. సో ఆల్ దిస్ ఇస్ I think we need to explain them that also, like you have insulin in your body. शुगर इस वास्ते हुई आपको कि इंसुलिन आपका बराबर काम नहीं कर रहा. जी बिल्कुल. एंड जब हम टैबलेट देंगे तो टैबलेट की एक लिमिट रहती है कि एक लिमिट के बाद के वो इंसुलिन टैबलेट का वर्किंग प्रोसेस ऐसा रहता है कि टैबलेट जाके इंसुलिन जनरेट करती है. लेकिन आपका ऑर्गन इतना एग्जॉस्ट हो जाता है एक पीरियड के बाद कि टैबलेट काम ही नहीं करती, तो यू हैव नो अदर ऑल्टरनेटिव टू टेक इंसुलिन. सो दैट पार्ट हैज टू बी लाइक एक्सप्लेन टू द पेशेंट कि आपको कि ये एक्सप्लेन करना है कि भाई इंसुलिन हम इस वास्ते दे रहे हैं कि आपकी बॉडी में इंसुलिन बन ही नहीं रहा है एंड आप टैबलेट एक टाइम से खा रहे हैं, then but that tablet is now harming your body. So that point has to be like embedded in the patient. बट जो एक रेजिस्टेंस होता है, सो व्हाट आई नॉर्मली डू इन माय प्रैक्टिसेस कि मैं उनको बोलती हूँ कि ये आप एक वेंटिलेटर के जैसा समझिए, आपके पैंक्रियास उतना सपोर्ट नहीं कर पा रहे इंसुलिन प्रोडक्शन के लिए. वेंटिलेटर बोले तो हमारे अपनी पब्लिक नहीं, वेंटिलेटर बोले तो और एक बीच में चले आती. मैं ये समझाती हूँ उनको कि जब कोई ऑर्गन काम नहीं कर रहा है तो उसको और काम करा के आप उसको पूरा ही मार दोगे. उससे अच्छा है कि थोड़ा टाइम उसको रेस्ट लेने दो. अपन बाहर से इंसुलिन देते हैं, देन लेट्स सी. सो दैट लेट्स सी एक ओपन एंडेड क्वेश्चन बन जाता है कि शायद हमारा इंसुलिन बंद भी हो सकता है. सो अपन जब बोलते हैं कि आपको इंसुलिन लगेगा, तो उन लोगों को लगता है कि अब लग गया, लाइफ लॉन्ग लग गया. द अप्रोच. सो आई टेल देम कि देखते हैं कैसा लगता है. अभी मुझे पता है कि शायद 6 महीना या 1 साल या लाइफ लॉन्ग लगेगा, बट व्हेन दे स्टार्ट यूजिंग द इंसुलिन, दिस हैपेंड विद माय ओन ग्रैंडमदर, कि उन्होंने जब इंसुलिन यूज करना स्टार्ट किया तो एक उनको हाइपोग्लाइसीमियास बंद हो गए बिकॉज शी वाज एबल टू टाइट्रेट द इंसुलिन बेस्ड ऑन द फूड शी वाज ईटिंग. अभी बुजुर्गों में क्या होता है कि कभी कम खाते, कभी ज्यादा खाते, कभी कहीं गए कुछ मीठा खा लिया, ये कैन नॉट कंट्रोल. कभी भूख ही नहीं लगती, बीमार हो गए, भूख लेकिन नहीं लग रही. कई पेशेंट भी ऐसे रहते हैं. आई डू हैव अ पेशेंट कि लाइक उनको लाइक इन स्पाइट ऑफ इंसुलिन टाइट्रेट करने के बावजूद हाइपोग्लाइसेमिक सिम्टम्स होते हैं. तो व्हाट कैन वी डू फॉर दैट काइंड ऑफ पेशेंट? जैसा एक पेशेंट है मेरे पास, लाइक शी इज अ 60-65 ईयर ओल्ड लेडी. अब शी वाज लाइक अब्रॉड फॉर कपल ऑफ इयर्स. वो वहाँ का मेडिसिन ले रहे थे, जैसा ओरल हाइपोग्लाइसेमिक पे थे जमाने तक. हैदराबाद आए एंड शी इज नॉट एक्लेमेटाइजिंग टू हैदराबाद स्टाइल ऑफ लिविंग व्हाट आई फील. तो वहाँ आराम था, सब चीज सुकून थी, मेडिकल था, इंश्योरेंस था एंड ऑल दैट. अब यहाँ आए, एडजस्ट नहीं हो सक रहे हैं, तो फाइनली ही वेंट टू अ डायबिटोलॉजिस्ट. तो ही पुट हिम ऑन इंसुलिन. इंसुलिन ले रहे हैं, लाइक ऐसा नहीं कि वो डाइट नहीं कंट्रोल कर रहे हैं, शी इज डूइंग डाइट एंड एवरीथिंग, बट इन स्पाइट ऑफ दैट शी इज हैविंग हाइपोग्लाइसेमिया. So what it could be? बेसिकली जब इंसुलिन अपन दूसरे ओरल हाइपोग्लाइसेमिक एजेंट जैसे ओरल डायबिटिक ड्रग के साथ यूज करते हैं तो इंसुलिन का इफेक्ट एनहांस होता है. हाँ सही है. तो उस हिसाब से पहले तो डॉक्टर को डोज टाइट्रेशन करना चाहिए. दूसरा होता है दैट देयर आर डिफरेंट टाइप्स ऑफ इंसुलिन. अगर किसी को लगता है कि फ्लक्चुएशन ज्यादा हो रहे हैं, लाइक देयर इज अ टर्म कॉल्ड टाइम इन रेंज. टाइम इन रेंज का मतलब है कि जितना शुगर ऊपर नहीं होना चाहिए उतना शुगर डाउन भी नहीं होना चाहिए. सो टाइम इन रेंज इज द न्यू कंट्रोल.
हम लोग अभी नहीं बोलते एज डॉक्टर्स कि आपको HbA1c इतना ही रहना, हाँ, नहीं, द टाइम इन रेंज एंड द गोल ऑफ थेरेपी इज कि आपको शुगर डाउन नहीं होना चाहिए, शुगर बढ़ना नहीं चाहिए, आपका HbA1c कंट्रोल में रहना चाहिए. सो दीज आर ऑल द गोल्स. सो टाइम इन रेंज के लिए अगर लगता है कि उन लोगों को जो अपन बोलस डोजेस दे रहे हैं उससे उनका फ्लक्चुएशंस दिख रहा है, वो अपन मेजर कर सकते हैं समथिंग विच इज कॉल्ड एज CGM, कंटिन्यूअस ग्लूकोज मॉनिटरिंग. वो एक 24 या 48 आवर्स अपन लगाए तो भी वी विल हैव एन आइडिया कि हो क्या रहा है. सही. किसी लोगों को पोस्ट प्रैंडियल सर्ज होता है, किसी लोगों को पोस्ट प्रैंडियल सर्ज नहीं होता है. सो बेस्ड जैसे सर जैसे शुरू करे थे कि एवरी पेशेंट नीड्स अ न्यू ट्रीटमेंट प्लान. हाँ, obviously. एक का ट्रीटमेंट दूसरे को काम नहीं करता और एक का ही ट्रीटमेंट प्लान जो स्टार्टिंग में काम कर रहा था बाद में शायद वो काम नहीं करेगा. सही. सो जो बोलते हैं कि रेगुलर चेकअप्स के लिए आना चाहिए हर 3 महीने में या 2 महीने में, डिपेंडिंग ऑन कि शुगर कितना अनकंट्रोल है, वो सबसे ज्यादा इंपॉर्टेंट चीज है टू प्रिवेंट कॉम्प्लिकेशंस लाइक एज यू सेड हाइपोग्लाइसीमिया और कोई रीनल नए एंड ऑर्गन डैमेजेस के जैसे कॉम्प्लिकेशन होते हैं, जैसे रेटिनापैथी होता है, वो हर साल चेक कराना पड़ता है, किडनी चेक करानी पड़ती है. जो शुगर के साथ होते हैं दूसरी चीजें लाइक BP बढ़ जाता है या कोलेस्ट्रॉल में गड़बड़ होता है, these all things also need to be evaluated and checked repeatedly at each checkup if you know that. So control that is the main thing has to be taught to the patient. कि बोले कि आपने बताया कि भाई आपको 3 महीने के बाद रिव्यू को आना है, he has to come back after 3 months, not after 1 year. तो वो बहुत कॉमन है, ये सब फेस करते हैं प्रैक्टिस में. अरे ये कब आए थे? परसों आए थे. परसों 1 साल पहले हो गया. तो हैदराबाद का परसों इज मशहूर. एंड और एक चीज जो घर में सिखा सकते हैं, जो लोग इंसुलिन पे होते हैं दे आर वेरी गुड विथ मेजरिंग देयर शुगर एट होम. तो जब भी उनको वैसा लगता है, कभी कभी हाइपो और हाइपर के सिम्टम्स सिमिलर हो सकते हैं, लाइक ये डेवलप स्वेटिंग विथ बोथ. तो रादर देन जस्ट शुगर खा लेने से बेहतर है आप एक बार शुगर चेक कर लो, तो कितने बजे कम हो रहा है, कितने बजे बढ़ रहा है, आपको एक आइडिया आता है. सो दिस विल एग्जैक्टली. एंड इफ योर शुगर्स आर वेरी वेल कंट्रोल्ड ऑल्सो, आप हफ्ते में एक बार एक छोटा प्रिक घर में करेंगे, आपको हार्डली खर्चा भी होएगा, प्लस योर डॉक्टर विल अंडरस्टैंड दैट यू आर हैविंग अ गुड रीजनेबल टाइम इन रेंज. అబ్సల్యూట్లీ. సో సింప్లీ పుట్, అంటే సింపుల్గా చెప్పాలి అంటే ప్రతి పేషెంట్ డిఫరెంట్గా ఉంటారు, ప్రతి పేషెంట్కి ట్రీట్మెంట్ ఆప్షన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఆ పేషెంట్ది డీటెయిల్ హిస్టరీ తీసుకొని కొంచెం పేషెంట్ లైఫ్ స్టైల్ కానీ ఆయన డైటరీ హ్యాబిట్స్ మనం అర్థం చేసుకోగలిగితే వాళ్ళకి కావాల్సిన స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఐదర్ బై టాబ్లెట్స్ కానివ్వండి, ఇన్సులిన్ కానివ్వండి సజెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దానివల్ల ఖచ్చితంగా వాళ్ళ షుగర్స్ కంట్రోల్లోకి వస్తాయి, కాంప్లికేషన్స్ వెళ్లకుండా మనం చూసుకోవచ్చు. When we talk about diabetes, these days not only diabetics but there are a few sect of population जो बहुत health conscious हो रहे हैं, like weight कम करना है, but as we all know we want easy fixes. कि भाई diet exercise नहीं करना है but we want to lose the weight. So first of all, is that possible? And second thing, जो अभी वेस्टर्न वर्ल्ड से आ रहे हैं मेडिकेशंस लाइक GLP-1 रिसेप्टर एनालॉग्स है, लाइक यू नो द कॉमन नेम बीइंग विगोवी और मॉन्जारो, लाइक वहाँ पे बोलते हैं ओजेम्पिक. ये कितना यूजफुल होता है, कौन ले सकते हैं, कब लेना चाहिए, इफ यू कैन थ्रो सम लाइट. See, medicine has been always evolving. అంటే it all started with metformin, then sulfonylureas, then we have the DPP-4 inhibitors, then SGLT2 inhibitors. So medicine and the drugs have always been evolving. We were not stuck with one set of medicines and nothing has stopped there. In the same fashion, there are these new molecules which are called GLP-1 analogs, which are available as tablets and injections. Now the thing over here is, ఎలా అయితే insulin which is naturally produced in our body, even GLP-1 is naturally produced in our body from the intestines, from the small intestines. But their survivability outside the secretion area is very less, the time is very less. And their actions are quite significant. They help in maintaining of sugars, they help in maintaining of satiety, they help in maintaining our intake of especially carbohydrate and fat-rich foods. So this is something which is understood by the scientists, and they started to create an analog molecule which is similar to it but not exactly the same. It is almost 98% similar to the body's production of GLP-1. So ఇది మనకి ఇనీషియల్గా టాబ్లెట్ ఫామ్లో స్టార్ట్ అయింది, విచ్ ఇస్ కాల్డ్ రైబల్సస్ అని చెప్పి. అండ్ ఇట్ హాస్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ బజ్ in making sure the sugar was under very good control. At the same time, there was good amount of weight loss. So now when this was found out about weight loss, an entire research has started in using GLP-1 for weight loss. Of course, the sugar research was already going on,
but once they've realized that there is good amount of weight loss which is happening, especially with these GLP-1 analogs, వీటి మీద రీసెర్చ్ ఎక్కువైంది. ఆ రీసెర్చ్ ప్రోడక్ట్సే ఇప్పుడు మనం వింటున్న ఓజంపిక్ విచ్ ఇస్ ఇన్ ద యూఎస్. అఫ్ కోర్స్ lot of lawsuits, but at the same time nothing has been But like the question is like that, as madam is asking, like people are using for a weight loss, but they do have that misconception or say like a false belief कि अब ये ले लिए बाद हम दुबले हो जाते. सी अब आप सही बोले, आप क्या बोले, लेने के बाद दुबले हो जाता है, तो लेने बंद करे तो మోటే హో జాతే. ఎగ్జాక్ట్లీ. సి పీపుల్ హ్యావ్ టు బి అండర్స్టాండ్, మనం మెడిసిన్ తీసుకున్నంత వరకు దాని యాక్షన్ ఉంటుంది, దాని ఎఫెక్ట్స్ మనలో బెటర్ అవుతూ ఉంటాయి. బట్ ఇది ఎన్ని రోజులు, హౌ మెనీ డేస్? సో ఆల్ దీస్ మాలిక్యూల్స్ ఆర్ టు కిక్ స్టార్ట్. ఐ వుడ్ ఆల్వేస్ సజెస్ట్, అంటే నన్ను అడిగితే ఇవన్నీ మంచి మాలిక్యూల్స్ ఇవి, వీటిని మనం ఖచ్చితంగా ఆ పర్టికులర్ రిక్వైర్మెంట్ ఉన్న పేషెంట్స్లో వాడచ్చు, వాళ్ళలో బెనిఫిట్స్ తీసుకురావచ్చు. కానీ ఎప్పుడు మొదలు పెట్టాలి, ఎంత మొదలు పెట్టాలి, ఏ డోస్తో ఇవ్వాలి, ఎప్పుడు ఆపాలి అనే విషయం క్లారిటీ పేషెంట్కి అండ్ డాక్టర్కి ఇద్దరు అదే సేమ్ పేజ్లో ఉండాలి. వాళ్ళకి అర్థం కావాలి, ఇది ఎందుకు తీసుకుంటున్నాను, దీనివల్ల వచ్చే ఉపయోగాలు ఏమిటి, ఇది ఎందుకు ఆపుతున్నాను, ఆపిన తర్వాత నేను ఏం చేస్తే మళ్ళీ నా బరువు రాకుండా ఉంటుంది. This has to be explained. Like after you stop the medication, what you have to do. Correct. It's not like that lifelong you are taking the medicine and you will be like a slim trim guy. तो एक पीरियड के बाद यू नीड टू बी लाइक, अच्छा आप जब इंजेक्शन ले रहे थे या दवा ले रहे थे आपका वेट लॉस हुआ, बट उसके साथ आपके दूसरी चीज़ें भी, जैसा खाना कम हुआ, यू ट्राई टू रेस्ट्रिक्ट योर डाइट, दैट थिंग हैज़ टू बी फॉलोड आफ्टर द ट्रीटमेंट आल्सो. ఎగ్జాక్ట్. కృష్ణ గారు మీరేమంటారు దీని గురించి? సార్ వన్ ఇంపార్టెంట్ థింగ్ అలాంగ్ విత్ దిస్ సార్, ఒకటి ఏంటంటే సస్టైన్డ్ ఎఫెక్ట్ మెడిసిన్ వాడుతున్నంతసేపు ఉంటుంది. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, డైట్ ఆర్ స్టిల్ వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటు వాట్ ఈస్ ఈవెన్ మోర్ ఐ థింక్ ఈజ్ ఇంపార్టెంట్ ఇస్ ద సైడ్ ఎఫెక్ట్స్. ఒకటి ఏంటంటే వీ షుడ్ నాట్ బి యూజింగ్ ఇట్ వితౌట్ ఎనీ ప్రాపర్ రెగ్యులేషన్, విచ్ ఇస్ అన్ఫార్చునేట్లీ ద సిచ్యువేషన్. ఎస్, చాలా జరుగుతుంది. People with overweight and people नहीं, without it's like diabetes Krishna are sir, using. it's like that कि जैसा आप बोल रहे कि जैसा फॉर एग्जांपल लाइक somebody is using, अरे उन्होंने दुबले हो गए, that's a more thing in Yes sir, it is a in motivation. our country Word of specifically. mouth publicity वल्ला जैसा we like, assume as we say from before, Yes. steroid का इतना misuse है. ఎస్, these are steroid- prescription हाँ, medicines sir, and हाँ. they have got problems and they have got to be selected very carefully. ఈ డెసిజన్ అనేది కంప్లీట్ గా లీవ్ ఇట్ టు యువర్ ట్రీటింగ్ డాక్టర్. సొంతంగా డెసిషన్ తీసుకోకండి. ఓవర్ ద కౌంటర్ తీసుకునే మెడిసిన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. అండ్ స్టడీస్ ఆర్ షోయింగ్ దట్ దే హ్యావ్ ప్రాబ్లమ్స్ లైక్ ఐ కెన్ బి ఎఫెక్టెడ్, అండ్ ఫ్యామిలీ హిస్టరీలో ఏమైనా థైరాయిడ్ క్యాన్సర్స్ అట్లాంటివి ఉంటే వాళ్ళకి సమస్యలు రావచ్చు, ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ విషయాలు. నన్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ హూ ఆర్ సెల్లింగ్ దీస్ డ్రగ్స్ వాంట్ యూ టు emphasize on these things, but these are actually very important aspects of the treatment. Basically the patient has to be educated. Exactly sir. Educated also, And and patient has to be explained everything. the prerequisites to start Start, the very, very important. injection that decision should be like made by the physician. by the physician. It should include a proper check of the retina, that there should not be any retinopathy, no kidney damage, or the other parameters also like the cholesterol panel. ये सब check होने के बाद, and if the patient is actually in the obese category, for only overweight to थोड़ा normal weight reduction, it should not be That's what started. I'm telling ना मैम. जैसा हैदराबाद में वो कॉन्सेप्ट बहुत नहीं है. है, हाँ. जैसा स्टेरॉइड का मिसयूज बोला, स्टेरॉइड का इतना मिसयूज है हैदराबाद में. लाइक इट्स बेसिकली, जैसा आप सुने होंगे कि जॉइंट पेन्स के लिए बहुत यूज होता है. आप कोई सुने कि जैसा लाइक somebody from my family having joint pain, for some instance like doctors have tried everything, छोटा डोज स्टेरॉइड का दे रहे कि भाई सिवियरिटी उतनी नहीं होना. Some of my mother cousin listened to my mother, कि मेरे डॉक्टर एक गोली दिए जिससे मेरे जोड़ों का दर्द कम हो गया. फिर वही चाहिए. She just took that photo or cover. She just go to the pharmacy, like because some pharmacy will be known to him. जाके बोले कि ये गोली देगा, and she started having that. I had a patient initially when I started my clinic. एक patient, she came, she told like कि मेरे को uncontrolled sugar है, तो मुझे ट्रीटमेंट के लिए some doctor recommended to you. अच्छी बात है, उनका शुगर वो चेक करके I have written medication. After 8 days she came back to me saying that क्या दवा दिए डॉक्टर साहब, शुगर कंट्रोल ही नहीं हो रही. मतलब मैं तो अच्छी दवा दिया, मतलब आपको 15 दिन के बाद आओ बोला था, तो मैं दवा बताइए. तो बोले शी इज लाइक मैं प्रिस्क्रिप्शन मिस कर दी, बट आई हैव अ टैबलेट्स. तो शी पुल्ड अप टैबलेट वन बाय वन.
there was Vicelone 12 mg, she's taking twice a day. तो मतलब ये मेडिसिन मैंने सजेस्ट करा, आपको ये कौन करे? तो some of my cousin was having joint pains, मेरे को भी घुटने में दर्द था तो मैं ले रही थी and it got stopped. Not a The unfortunate thing happened with that lady, sorry I'm prolonging the story, कि 3 दिन के बाद I stopped that medication. I told कि भाई ये गोली रोक दो, आपकी शुगर कंट्रोल नहीं होगी. After 3 days she couldn't climb 2 stairs of my clinic. लाइक डॉक्टर साहब को बाहर ऑटो में आके देखो, बोलो मेरे को चलना नहीं आ रहा. हमारा ऊपर आ गया अभी. तो डॉक्टर साहब के मैं पैरा पड़ती हूँ, बोलो मेरे को वो गोली शुरू करो. तो दैट इज द थिंग, दैट इज द वर्स्ट थिंग. आई नीड टू, आई टोल्ड द स्टोरी कि सुना सुनी इतनी है कि उन्होंने वो इंजेक्शन ले रहे, उन्होंने दुबले हो गए. I agree. 100%, sir. I It's agree. a real world story. There can be so many other stories like this. We Yes. can never be too confident about our medication. We should be always very cautious what we put inside Yes. our body. Yes. General గా ఎవరో చెప్పారనో, మా కజిన్ కి వెయిట్ లాస్ అయిందనో, or somebody else has lost weight, somebody else is 100 kgs now is 70 kgs. That is absolutely not the way you choose the drug. అట్లా ఎప్పుడు చేయకూడదండి. Correct. Always involve your doctor. Always take wise decisions. This is very, very important. It's not an over-the-counter multivitamin. Atlanti tablet injection kaadu. Multivitamin also should not be taken like that. One more thing is, whenever we start these products, should be a proper dose escalation. The predominant lawsuits which are there against GLP-1 is against gastroparesis. That it is causing a lot of gastroparesis because patients क्या लगता है जितना high dose लेंगे उतना अपने उतना को जल्दी effect हो जल्दी weight जाएगा. loss होगा. पर जब वो लोग डायरेक्टली एक हाई डोज लेते हैं तो उनका सिस्टम वो चीज से ट्यून नहीं है, इसीलिए उन लोगों में ये कॉम्प्लिकेशन ज्यादा दिख रहा. अगर आप स्लोली ये प्रॉपरली ये ड्रग जब शुरू करते हैं तो इफ यू स्टार्टेड एट अ स्लो डोज, सही. प्रॉपरली उसको अप टाइट्रेट करते हैं तो उसके इफेक्ट्स भी अच्छे दिखते हैं, साइड इफेक्ट्स भी मिनिमल होते हैं. सो देयर इज मोर बेनिफिट टू दैट रादर देन जस्ट स्टार्टिंग इट एट अ हायर डोज. సో కొత్త మాలిక్యూల్స్ వాడడం ఆల్వేస్ కరెక్ట్ అండి, కానీ అట్ ద సేమ్ టైం దానికి కావాల్సిన ప్రాపర్ డాక్టర్ గైడెన్స్లోనే ప్రాపర్ కండిషన్స్తో ప్రాపర్ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని ఆ డ్రగ్కి మనం ఎలిజిబులా అని డాక్టర్ గారు కన్ఫర్మ్ చేసిన తర్వాతే ఈ మాలిక్యూల్స్ వాడండి. అంతే తప్ప వాళ్ళకి తగ్గింది, సోషల్ మీడియాలో వచ్చింది, ఇన్స్టాగ్రామ్లో వచ్చింది అని చెప్పి వాడడం అయితే ఖచ్చితంగా కరెక్ట్ కాదు. దయచేసి అవి వాడి, అండ్ దాంతో వచ్చే కాంప్లికేషన్స్ కూడా చాలా సివియర్గా ఉంటాయి. అండ్ అన్నీ ఇవి ఇర్రివర్సబుల్ కాంప్లికేషన్స్, మళ్ళీ మంచిగా అవుతారనే నమ్మకం కూడా తగ్గిపోతుంది. సో మెడిసిన్స్ వాడడం అనేది కరెక్ట్, బట్ ఆల్వేస్ అండర్ డాక్టర్స్ సూపర్విజన్. ఒక చిన్న రీక్యాప్లో పెట్టుకుంటే ఈరోజు మనం డయాబెటీస్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేశాము. దానికి వల్ల కారణాలు, వచ్చిన తర్వాత వచ్చే ఇబ్బందులు, దాన్ని ట్రీట్ చేసే విధానాలు, కొత్త మాలిక్యూల్స్ వీటిని డిస్కస్ చేశాము. నేను కృష్ణ, Shraddha madam, Imtiaz sir, Krishna sir, we are all part of the Department of Internal Medicine from Renova Century Hospitals. We are always there to help you with all your questions and with your complaints. We are available in the hospital in all the working hours. So always feel free to come to us, share your thoughts, share your complaints, and we are always there to help you and take you through a successful, healthier journey. Thank you. Thank you very much. Thank you. Thank you.